Hi friends, welcome to my YouTube channel. Observe the question. A copper sphere of diameter 18 centimeter is drawn into a wire of diameter 4 millimeter. Find the length. 18 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక కాపర్ గోళంను 4 మిల్లీమీటర్లు గల వైరుగా మార్చినట్టయితే పొడవును కనుగొనము. ఇక్కడ ఇచ్చినటువంటిది కాపర్ స్పియర్ ఇచ్చిండు, అంటే కాపర్ గోళాన్ని కరిగించాలి. దాన్ని ఏ విధంగా మార్చాలి? వైర్గా మార్చాలి. వైర్ యొక్క షేప్ ఏమవుతుంది? సిలిండర్ అవుతుంది. అంటే స్పియర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ కన్వర్టెడ్ ఇంటూ ద మనకి సిలిండర్. గోళాన్ని ఏం చేస్తున్నాం? స్తూపంగా మారుస్తున్నాం. అయితే ఇక్కడ రెండు కూడా మెటల్స్, కాపర్ అనే లోహం కాబట్టి కరిగించినప్పుడు దాని వాల్యూమ్ లోపల నో చేంజ్, అంటే రెండింటి యొక్క ఘనపరిమాణాలు సమానంగా ఉంటాయి. సో ఘనపరిమాణాలు సమానం కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణం 4/3 పై క్యాపిటల్ R క్యూబ్ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క ఘనపరిమాణం పై స్మాల్ r స్క్వేర్ హెచ్ అనుకుందాం. ఇక్కడ హెచ్ మీన్స్ లెంత్ ఆఫ్ ద వైర్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. మరి రెండింటిలో గమనించినట్టయితే డయామీటర్ ఇచ్చిండు, డయామీటర్ 18 సెంటీమీటర్ ఇచ్చిండు. సో డయామీటర్ 18 సెంటీమీటర్ అయితే రేడియస్ అనేది 9 సెంటీమీటర్ అవుతుంది. బోత్ సైడ్స్ పై క్యాన్సల్ అవుతుంది. 4/3 మల్టిప్లై రేడియస్ 9 సెంటీమీటర్ కాబట్టి 9 × 9 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r స్క్వేర్. ఇక్కడ వైర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చిండు? ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చిండు? 4 మిల్లీమీటర్ ఇచ్చిండు. సో డయామీటర్ 2 మిల్లీమీటర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ సెంటీమీటర్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ కూడా సెంటీమీటర్ తీసుకున్నట్టయితే స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 2 మిల్లీమీటర్. 2 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2/10 సెంటీమీటర్. 2/10 సెంటీమీటర్. సో 2/10 × 2/10 స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్. సో హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 3 1 3 3 క్యాన్సల్. రిమైనింగ్ మనకి 4 3 12, 12 × 9 9 81 ఇంటూ 10 10 100. అలా లేదంటే 2 1 2 5 క్యాన్సల్, 2 1 2 5 క్యాన్సల్, 5 5 25 డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తే మల్టిప్లై అవుతుంది. దట్ ఈస్ ద లెంత్, హెచ్ అవుతుంది. సో దేర్ ఫోర్ హెచ్ఆర్ లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు 12 × 81 × 25. సో 25తో 12 మల్టిప్లై చేస్తే 300. 300 × 81 మల్టిప్లై చేస్తే 2 zeros, 3 1 3, 3 8 24, 243 పక్కల జీరోస్. సో 24,300 సెంటీమీటర్స్. కానీ మనకి ఆప్షన్స్ లోపల మీటర్స్లో ఉంది. సో దేర్ ఫోర్ 243 మీటర్స్. 243 మీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఫస్ట్ క్వశ్చన్లో ఏమైతే ఇచ్చిండు? కాపర్ స్పియర్ ఇచ్చిండు, సిలిండర్ షేప్లో ఉన్నటువంటి వైరుగా కన్వర్ట్ చేస్తున్నాం. అయితే రెండు కూడా ఒకటి డయామీటర్ రేడియస్లో సెంటీమీటర్స్లో ఇచ్చిండు, రెండవది డయామీటర్ మిల్లీమీటర్లో ఇచ్చిండు. మనకి రెండింటి యొక్క యూనిట్స్ సేమ్ ఉండాలి కాబట్టి ప్రమాణాలు సేమ్ ఉండాలి. ప్రమాణాలు సేమ్ మార్చుకోవడం కోసం మిల్లీమీటర్ని సెంటీమీటర్లోకి మార్చుకున్నాం. 2/10 సెంటీమీటర్ అవుతుంది. సో రెండింటి యొక్క వాల్యూమ్స్ సేమ్ కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు V2 అనేటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని, ఫార్ములాస్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో 4/3 పై r క్యూబ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, పై r స్క్వేర్ హెచ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సబ్స్టిట్యూషన్ చేసినాం. సింప్లిఫై చేసినట్టయితే 243 మీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై